ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు త్రిదశ రైస్, వేర్ లైఫ్ షైన్స్. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలకు నెలవు. ఈ జిల్లాలో వెలసిన పంచదార్ల క్షేత్రం నిజంగా ఓ అద్భుతమైన విశిష్టతను కలిగిన క్షేత్రం. 12 కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ కొండ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన స్వయంభూ శివలింగంతో పాటు ఎల్లప్పుడూ కూడా భూగర్భం నుంచి వచ్చే 5 జలాలు సందర్శకులను భక్తులను కనువిందు చేస్తాయి. శ్రీ ధర్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని 13వ శతాబ్దంలో నిర్మించారు. అజ్ఞాతవాస సమయంలో పాండవుల్లో ప్రథముడు ధర్మరాజు ఇక్కడున్నటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకే ఇక్కడున్న శివలింగాన్ని ధర్మలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. ఈ 5 ధారల నుండి వచ్చే ఈ తీయటి నీటిని సేవిస్తే సకల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క విశ్వాసం. అందుకే ఈ అమృత ధారను సేవించడానికి ఇక్కడ భక్తులు ఇలా క్యూ కడుతూ ఉంటారు. తాగునీటి కోసం వాటర్ ప్లాంట్ ని వినియోగించే ఈ రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ మంచినీటి అవసరాలన్నిటికీ కూడా ఈ జలాన్ని వినియోగించడం నిజంగా చెప్పుకోదగ్గ అంశం అనే చెప్పాలి. ఒకటి, 2, 3, 4, 5 ఈ 5 పంచధారలు ఇక్కడ ప్రవహిస్తుండటంతో దీన్ని పంచధార క్షేత్రం అంటారు. అయితే దీని అసలు పేరు ధారపాలెం. శాశ్వత సహజ వసంతం నుంచి అంటే 5 మూలాల నుంచి ప్రవహించే 5 ప్రాంతాల నుండి ఈ పంచధారలకు ఈ పేరు వచ్చింది. అసలు సంక్రాంతి పండుగను చూడాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే సంక్రాంతి పండుగను చూడాలి అనే విధంగా నిర్వహిస్తుంది. ఎస్, పండక్కి 10 రోజుల ముందే సంక్రాంతి శోభ నిండుగా కనిపిస్తూ ఉంటుంది. తెలుసా, ఈ సంవత్సరం అంతా ఒకెత్తు అయితే ఈ సంక్రాంతి రోజులు ఒకెత్తు అని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడో ఉండే వాళ్ళు సైతం స్వగ్రామాలకు చేరుకొని సందడి చేస్తుంటారు. సంక్రాంతి సంబరాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అలాంటి సంబరాలు ఎలా జరుగుతున్నాయో చూసేద్దామా, చలో. సంక్రాంతి అనగానే గొబ్బెమ్మల పాటలు, రథం ముగ్గులు, హరిదాసుల సంకీర్తనలు, భోగి పళ్ళు, భోగి మంటలు, బొమ్మల కొలువులు, అలాగే పిండి వంటలు, కొత్త దుస్తులు మనకు గుర్తొస్తాయి. సంక్రాంతి రోజున ప్రతి ఇంటి ముందు రంగవల్లులు శోభాయమానంగా కనిపిస్తాయి. ప్రకృతి పట్ల కృతజ్ఞతను, ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతికి చాలా ప్రాధాన్యత ఉంది. అసలు చిన్నారులు ఎగరేసే గాలిపటాలు సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణ. అసలు సంక్రాంతి పండుగకు మనం చూసే సుందరమైన దృశ్యం ఏంటంటే గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు. చక్కగా అలంకరించిన ఈ గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి వాయిస్తూ వాటి రాగాలకు అనుగుణంగా వీటితో స్టెప్పులు వేస్తుంటే చూడ్డానికి ఎంత రమణీయంగా ఉంటుందో తెలుసా నిజంగా. ఈ సంక్రాంతి పండుగ సమయంలో హరిదాసులు, కొమ్మదాసరి, జంగమ్మ దేవర, బుడబుక్క వాళ్ళు ఇలా ఈ కళాకారులంతా వాళ్ళ యొక్క కళను ప్రదర్శిస్తారు. ఎస్, ఇలా కళా ప్రదర్శన చేసిన తర్వాత
అందరూ శుభంగా ఉండాలని ఆశీర్వదించి చివరిగా ఒక పాత వస్త్రాన్ని ఏదైనా ఇవ్వండమ్మా అని అడిగి అది భుజాన వేసుకొని వెళ్తూ అందరూ బాగుండాలి అని దీవించి వెళ్తూ ఉంటారు. సో ఈ ప్రదర్శనలు చేసే సమయంలో ఈ సంక్రాంతి సమయంలో ఏ కళాకారుడైనా కూడా ఏ కళను ప్రదర్శించినా కూడా వాళ్ళని ఉత్త చేతులతో పంపకుండా తోచినంత మనకి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడం అనేది మన యొక్క ఆనవాయితీ. అదే సాంప్రదాయంగా వస్తుంది. మరి ఫస్ట్ బుడబుక్కల ఆయనతో మనం స్టార్ట్ చేద్దాం. ఆయన ప్రదర్శన చూడాలని నాకు కూడా ఉందో. ఈ బుడబుక్కల రామజోగులు వారండి. అంబరావే జగదంబారావే కంబకంబరి కాళీరావే వైరే మాత వైరే మాత వైరే మాత వేదర స్వామి. ఈ బుడబుక్కల రామజోగులు వారు ఇప్పుడు పుట్టబడవారు కాదండి. త్రేతాయుగున్నారు. దశరథ మహారాజు మరి సంతానం లేక చింతా చేస్తుండగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ బుడబుక్కల జోగుడు వేషం వేసి ఉన్నారండి. అప్పుడు పుట్టబడ్డ వాళ్ళం. ఈ బుడబుక్కల వారు 4 గంటలు లేచి మరి ఊర్లో ప్రవేశిస్తామండి. ఇందులో మొండి గ్రహ యవని గ్రహ అన్ని గ్రహాలను కూడా బంద్ చేసి ప్రతి వాళ్ళు కూడా సుఖంగా ఉండాలని దీవిస్తామండి. అంబరావే జగదంబారావే కంబకంబరి కాళీరావే వైరే మాత వైరే మాత వైరే మాత వేదర స్వామి. ఇది బుడబుక్కల రామజోగుల వారు అండి. బుడబుక్కల రామజోగుల వారు. హరి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము, అదిగో అల్లదిగో శ్రీ హరివాసము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరి ధనుర్మాస రోజుల్లో మరి నెలగంట ప్రారంభం నుంచి కూడా హరిదాసుల వారు ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క సంచారం అనేది చేయడం జరుగుతుంది. మరి నెలగంట అయిపోయిన తర్వాత మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అక్షయ పాత్రలో చేసేటటువంటి దాన ధర్మాన్ని స్వీకరిస్తే మరి దాన ధర్మంలో ఈ యొక్క ధనుర్మాస రోజుల్లో ఎవరైతే అక్షయ పాత్రలో దాన ధర్మం చేస్తారో వారికి అంతా కూడా శుభాలు కలిగి విజయాలు కలిగి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు శ్రీ సంపదలు కలుగుతాయని మరి అదేవిధంగా కళా పోషకులుగా ప్రతి ఒక్కరుగా మారి మాలాంటి హరిదాసుల వారిని బుడబుక్కల వారిని గంగిరెద్దుల వారిని జంగందేవర్ల వారిని మరి సంక్రాంతి రోజుల్లో వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి మరి వారి యొక్క జీవనోపాధికి అందరూ కూడా సహాయ సహకారాలు కోరుతారని అందిస్తారని మరి వారు కోరి ప్రార్థిస్తూ శ్రీమద్రమణ గోవిందో హరి.
వచ్చేసింది. మేమేం కోరుకుంటామండి, ఓ 10 సవర్ల బంగారం, 10-15 చీరలు, అంతకు మించి పెద్దగా ఏం కోరుకోం. అల్ప సంతోషం అండి. ఆ మాత్రం కొనలేమా ఏంది? ఓ 200 చీరలు చూపించండి అమ్మా, దాంట్లోంచి 10-15 పట్టుకెళ్ళిపోతాం. ఏం గ్రేసి? 10-15 మీ సంగతి అంటే సరే, మరి నాకు అదేంటి? అసలే ఉప్పాడ, అందులోనూ ఫేమస్ జాందాని శారీస్ అంట. ఓ లుక్ వేసేద్దాం పదండి. చూసేద్దాం పదా. అస్సలే జామ్దాని అంటున్నావు కదా, అసలు 300 ఏళ్ళ చరిత్ర అంట. మరి అందులోంచి 10-15 నేను, 10-15 నువ్వు. ఓకే పక్కా. చాలో. ఫస్ట్ ఏం చూద్దామంటారు? ఏ రేంజ్ లో ఉన్నాయండి మన దగ్గర శారీస్? 3,500 నుంచి 1 lakh వరకు ఉంటుంది మేడం. 3,500 నుంచి 1 lakh వరకు. అయితే అసలు తగ్గేది లేదు. 1 lakh చూపించండి. ఆ రేంజ్ లో కొనకపోతే సాటిస్ఫై అవ్వము. ఒక 2 చూపించండి. ఓకే. పెళ్ళైన వాళ్ళు మీరే ఇట్లా అంటే పెళ్లి కాబోయేదాన్ని నేనేమనాలి? నాకు ఆ రేంజ్ లోనే కావాలి. సరే మరి చూద్దాం. ఉప్పాడనా ఇది? ఉప్పాడే మేడం. ఇది కంచి బోర్డర్ వస్తుంది మేడం. కంచి బోర్డర్ వచ్చి పైతాని డిజైన్ టైప్ వస్తుందండి. పికాక్ డిజైన్ వస్తుంది మేడం. బాగుంది కదా. ఇది సెల్ఫా అండి? సెల్ఫ్ వస్తుంది మేడం. గోల్డ్ వస్తుందండి, ప్యూర్ గోల్డ్ వస్తుంది మేడం. గోల్డ్ జెర్రీ. గోల్డ్ జరీ వస్తుందండి. బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వస్తుందండి. టిష్యూ బ్లౌజ్ లా వస్తుంది మేడం. ఒరిజినల్ ఉప్పాడ శారీ అండి. కంప్లీట్ శారీ వచ్చేసి మీకు రన్నింగ్ వస్తుందండి. ఇలా వస్తుందండి. చాలా బాగుంది. పికాక్ డిజైన్ ఉంది మొత్తం అంతా కూడా. గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది. నిజంగా ఉప్పాడ శారీస్ చాలా బాగుంటాయి అంటే ఏమో అనుకున్నాం కానీ అదిరిపోయింది. ఒకసారి చూస్తాను నేను ఎలా ఉంటుందా అన్నది. ఎలా ఉంది గ్రేసీ? బాగుంది. చాలా బాగుంది కదా. అయితే నేను తీసేసుకుంటా. 1,00,000 కదా, తక్కువైతే అస్సలు ఒప్పుకోను. లేదండి, ఈ రేంజ్ ఉండాలి మనం, లేకపోతే మా వారు అసలు ఒప్పుకోరు. చాలా బాగుంది. ఇట్లాంటి ఒక 2 కొనాలి, ఎందుకంటే తక్కువ అయితే ఫీల్ అవుతారు మా ఆయన. ఎక్కువే ఉండాలి. పెళ్ళైన వాళ్ళు మీకే అట్లాంటి 2 కావాలంటే కాబోయే పెళ్లి కూతురు నాకు సేమ్ రేంజ్ లో కావాలి. మనం ఎందుకు తగ్గుతాం? అసలు తగ్గక మరి అయితే తీసుకో. సేమ్ అలాంటిదే కావాలి. వీటిల్లో కలర్ చాయిస్ అయితే ఉండదు మేడం. ఇవి సింగిల్ పీసెస్ అండి. వేరే చూపిస్తారా సంబంధంలో? ఈ రేంజ్ లో వేరే మోడల్ అయితే చూపిస్తాను మేడం. గుర్తుందిగా, 1,00,000 అస్సలు తగ్గొద్దు. ఓకే మేడం. ఈ కలర్ ఏదో బాగుందే, మీ దానికంటే బాగున్నట్టు అనిపించలేదా? నాకు ఆ కలర్ సెట్ అయింది, నీకు ఈ కలర్ సెట్ అయింది. సర్లే, అన్ని ఒకటే ఉంటాయి ఎట్లా? దీంట్లో కూడా స్పెషాలిటీస్ చెప్పండి. ఇది కూడా 1,00,000గా? అవును మేడం. చెప్పండి. దీని పౌటన్స్ వచ్చేసి మనకి గోల్డ్ జరీతో వస్తుంది మేడం. బా ఎంత బాగుందో. అవును, అదేంటో చీరల్ని చూస్తే కాంబినేషన్ కదా. ఇలా చంద్రముఖి కళ్ళు వెలిగినట్టు వెలుగుతున్నాయి కదా చీరల్ని చూస్తే. నీలో ఆ కోణం కూడా ఉందా? అంటే చీరల్ని చూస్తే బయటపడుతుంది అనమాట. చాలా బాగుంది. ఒకసారి చూడు, మీద పెట్టుకొని ఎలా ఉందో. ఫ్లోరల్ డిజైన్. అబ్బా ఎంత బాగుందో కదా. కనిపిస్తుందా చంద్రముఖి? అసలు ఇలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. బాగుందా? మీరు ఇందాక ఎన్ని ప్యాక్ చేయించాను? నేను 2 తీసుకున్నా. నాకెండి ఒక 4 చేయండి. అసలు ఎక్కడ తగ్గట్లేదు కదా. అట్లుంటది మరి చీరలు అంటే, అది కూడా ఉప్పాడ చీరలు అంటే. ఇప్పటిదాకా మనం కంచి ఉప్పాడ కదా చూసా. అవును మేడం. ఇక్కడ జామ్దాని కూడా ఫేమస్ అన్నారు, ఉప్పాడ జామ్దాని. మరి అవి కూడా 2 చూడండి. వాటిలో కూడా మేము కొన్ని పట్టుకెళ్తాం. సురేష్ ఉప్పాడ సారీస్ లో లేటెస్ట్ మోడల్ అండి జామ్దాని సారీస్ చూపిస్తానండి. ఇది అంటే ఏంటి జామ్దాని అంటే స్పెషల్? ఇది 2 సైడ్ కూడా సేమ్ వివింగ్ వస్తుంది మేడం. వివింగ్ అనేది 2 పక్కల కూడా సేమ్ ఒకే వివింగ్ వస్తుంది మేడం. అంటే ఈ జామ్దానిలో ఫ్లోరలే వస్తుందా మనకి? అవును మేడం. ఇదిగోండి శారీ. ప్లెయిన్ లో రాదు జామ్దాని అనేది? లేదు మేడం, 1 month వివింగ్ మేడం. ఇది దీనికి 1 month వీవింగ్ చేశారు. ఎంత అండి స్టార్టింగ్ ప్రైస్? ఇది 35-40 వరకు ఉంటుంది మేడం. 35,000 నుంచి 40 వరకు ఉంటుంది. అంటే ఇవి మనకు ఉప్పాడలోనే నేస్తారా అండి? ఎట్లా, ఇది ఎక్కడి నుండి వస్తుంది మనకి శారీ? ఉప్పాడలోనే నేస్తారు మేడం. బయట ఐటమ్ అయితే జామ్దాని అనేది ఉప్పాడ ప్రత్యేకత అండి. ఓన్లీ ఉప్పాడలో మాత్రమే ఉంటుంది మేడం. మనం ఇందాక చూసాం కంచి ఉప్పాడ, అందులో మనకు గోల్డ్ జరీ అనేసి అన్నారు. మరి దీంట్లో ఎలాంటి జరీస్? దీనికి కూడా ఒరిజినల్ గోల్డ్ జరీ వస్తుంది మేడం. అంటే చాలా మంది ఏంటంటే ఈ శారీ 2 సైడ్స్ మనకి లైట్ వెయిట్ లోనే హెవీ డిజైన్ జామ్దాని డిజైన్. చాలా లైట్ వెయిట్. చాలా లైట్ వెయిట్. చాలా హెవీగా అనిపిస్తుంది. మరి లేదు మేడం, చాలా లైట్ వెయిట్ అండి. ఓకే. సారీ అంతా కూడా మనకి రన్నింగ్ వస్తుంది మేడం. డిజైన్ అనేది బ్లౌజ్ ప్లెయిన్. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది మేడం. ఓకే. 2 సైడ్ కూడా సేమ్ వివింగ్ మేడం. ఇది కూడా సేమ్ మనకు కంచి ఉప్పడలాగా ఒకటే కేటలాగ్ పీసా, లేకపోతే ఇందులో మళ్ళీ మనకు కలర్స్ కాంబినేషన్స్? డిజైన్స్ మారిపోతాయి మేడం. సింగిల్ పీసెస్ అండి. చాలా బాగుంది కదా. చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది, అదిరిపోయింది.
అసలు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసావా గ్రేస్ ఎలా ఉన్నదో మనకు వైలెట్ ఎల్లో. ఈ బ్లూ మీద మనకి రెడ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది కదా. అవును, నార్మల్ గానే వైలెట్ అంటే చాలా మంచి కలర్ అన్నమాట. అవును, ఇలాంటి వాళ్ళకైనా అట్లా సెట్ అయిపోతుంది. కలర్ తో అవసరమే లేదు, వాళ్ళు ఏ కలర్ ఉన్నదా అన్నది సంబంధం లేదు. చాలా మంచి ఈ కలర్ మీద పడితే చాలు అట్రాక్షన్ వచ్చేస్తుంది. సరే, ఇందులో ఒక 4 చీరలు పక్కన పెట్టండి. ఈ జామ్దానిలోనే మిగతా డిజైన్స్ ఉన్నాయన్నారు కదా, అవి కూడా ఒకసారి ఓకే చూస్తారా? మేడం. దాంట్లో ఒకటి ఇదిగోండి మేడం కలర్ చాయిస్. అన్ని కలర్స్ బాగున్నాయి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి? వైలెట్ కంటే ఇంకా బాగా కనిపించే సారీ తెద్దాం. ఇది ఓపెన్ చేయండి. చాలా బాగుంది. బ్లాక్ అసలు ఎలాంటి వాళ్ళకైనా అలాగే నవ్వుతుంది అసలు. దాని మీద కలర్ కాంబినేషన్ చూసావా గ్రేసి? గోల్డ్ కలర్ వచ్చింది, గ్రీన్ పింక్. బ్లౌజ్ గోల్డ్ వస్తుందా అండి? ప్లెయిన్ వస్తుంది మేడం, Plain దీనికి బ్లాక్ ప్లెయిన్ వస్తుందండి. రన్నింగ్ మేడం. ఫ్లోరలే గానీ ఆ ఫ్లోరల్ డిజైన్ వేరుంది, ఈ ఫ్లోరల్ డిజైన్ ఇవి సింగిల్ పీసెస్ మేడం. చాలా డీటెయిలింగ్ తో చేశారు అసలు. ఇది కూడా 1 month ఏనా వీవింగ్ కి? అవును మేడం, 2 సైడ్ కూడా వివింగ్ సేమ్ వస్తుందండి. సార్ బ్లౌజ్ చూపించండి. రన్నింగ్ బ్లౌజ్ అంటే ప్లెయిన్ వస్తుంది మేడం. మొత్తం. ఓకే, దీని మీద మనము ఏదైనా డిజైన్ వేయించుకుంటే బాగుంటుంది. ఇది వేయొచ్చు, ఈ కలర్ బ్లౌజ్ కూడా మనం ట్రై చేయొచ్చు. కాంబినేషన్ అది ఇందులో ఉన్నవి ఏవైనా కాంట్రాస్ట్ కూడా మనము ట్రై చేయొచ్చు. మగ్గం వేస్తే ఇంకా బాగుంటాయి కదా. ఒకసారి వేసుకొని చూస్తాను, మనకు సెట్ వస్తుంది. ఎలా ఉంది ఇప్పుడు వీటి డిమాండ్? బాగుందా? అందరూ అడిగి వచ్చిన వాళ్ళందరూ జామ్దాని ఉప్పాడ స్పెషల్ శారీస్ మేడం. ఇక్కడికి వచ్చేది కూడా జామ్దాని శారీస్ కోసమే వస్తాను మేడం. ఎలా ఉంది? చాలా బాగుంది. తగ్గేదేలా ఇంకా. అసలు ఇది వేసుకొని తిరుగుతూ ఉంటది. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా పెరుగుతారంటారా? చాలా పెరుగుతారు. మీరు ఎన్ని తీసుకున్నారు? నేను 4 తీసుకున్నా. మరి నేనెన్ని తీసుకోవాలంటారు? 10 తీసుకో, పెళ్లి కావాల్సిన పిల్లవు కదా, ఉంటాయి అలా పక్కకి. విన్నారుగా, వేసేయండి పక్కన. ఉప్పాడ వచ్చి ఫేమస్ జామ్దాని శారీస్. ఏ మాత్రం షాపింగ్ చేయకపోతే కిక్ ఏముంటుంది? చూసారుగా, మీరు కూడా ఈ సంక్రాంతికి ఉప్పాడ వచ్చేసి జామ్దాని శారీస్ తీసేసుకోండి. అసలే ₹1,00,000 చీరలు జాగ్రత్తగా కారులో పెట్టేయండి. సో ఈ సంక్రాంతికి మనం తినే పిండి వంటల్లో టాప్ మోస్ట్ లో ఈ సున్నుండ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ పిండి ఆల్రెడీ కలిపి పెట్టేస్తున్నారు మొత్తం రెడీ చేసి. సో శ్రీనివాస్ గారు, ఇది అసలు ఏం పిండి, ఎలా తయారు చేస్తారో ఒకసారి మాకు చెప్పండి క్లియర్ గా. ఓకే, ఈ సాయి మినపగులని వేయించేసి పిండి చేసుకుని దాంట్లో నెయ్యి యాడ్ చేసుకుని తర్వాత దాంట్లో బెల్లం కూడా యాడ్ చేసుకుని, అంటే పంచదారతో కూడా చేస్తారు, మేము బెల్లంతో చేస్తామండి. బెల్లం, నెయ్యి, సాయి మినపగుళ్ళతో చేసిన పిండితో నెయ్యి కలుపుకొని సున్నుండలు చేస్తామండి. సరే, మరి కలిపేద్దామా పిండి? కలపండి మేడం. చేసేద్దామా నేను సున్నుండలు? నెయ్యి వేస్తాను, మీరు కలపండి. ఓకే, అంటే నెయ్యి ఆల్రెడీ ఇంత క్వాంటిటీ వేయాలి అని ఏమైనా ఉంటుందా? ఆల్రెడీ వేసాం కదండి. ఆల్రెడీ నెయ్యి వేసి కలిపి పెట్టారు, ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేసారనమాట నెయ్యి. ఓకే, ఎక్కువగా వేసినా మళ్ళీ షేప్ అవుట్ అయిపోతుంది. ఓకే, సున్నుండలు అయితే చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. అంటే ఇవి కూడా అమెరికాకు పంపించచ్చుగా జంతికలతో పాటు? పంపించవచ్చు. అమెరికా ఎక్కువ తీసుకెళ్తారు, ఎందుకంటే ఎక్కువ నిల్వ ఉంటుందని. అయితే నేను చేసిన సున్నుండలు కూడా దాంట్లోనే పెడతా. పంపించండి, డెఫినెట్ గా వెళ్తుంది. ఖచ్చితంగా కాల్స్ వస్తాయి. ఎవరు ఇంత రౌండ్ గా సున్నుండ చేసింది ఎవరు అని చెప్పి ఫేమస్ అయిపోదాం మనం సున్నుండలతో. మీరు కూడా రౌండ్ సున్నుండలు నేర్చుకోవాలి అంటే ప్లీజ్ కాంటాక్ట్ గ్రేసీ. నేను చేసిందే కదా? మీరు చేసింది. సారా అంత రౌండ్ గా ఉందంటే మీరు చేసింది. అమ్మ బాబోయ్, గోదావరి వాళ్ళకి ఎటకారం ఎక్కువ అంటే ఏమని అనుకున్నానండి. నిజమేనండి, మరి వేసేయండి, ఇప్పుడు మీరు తినాల్సిందే. ఒక పక్క మినపప్పు తగులుతూ, బెల్లం తగులుతూ, అక్కడక్కడ ఇలాచీ పౌడర్ తగులుతూ అదిరిపోయింది టేస్ట్ అయితే. మీరు చాలా చోట్ల తినుంటారు సున్నుండ. నిజం, చాలా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది మా దగ్గర. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, గోదావరి వాళ్ళ పిండి వంటలు అంటే ప్రత్యేకమైన రుచి, వాసన, పద్ధతి ఉంటుందని. అది అట్లే ఉంది, యాప్ట్ అని చెప్తాను. అంత బాగుంది తెలుసా ఇక్కడ. ఇది పన్నీర్ జిలేబీనా అండి? పన్నీర్ జిలేబీ కాదండి, మనం చాలా రకాల జిలేబీలు చూసాం కదా, కానీ ఈ పన్నీర్ జిలేబీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏంటండి ఇది? దీంట్లో ఏమేమి వాడతారు మీరు? దీంట్లో ఇదంతా నెయ్యి మేడం. మనం నేతిలోనే కాలుస్తారు? నేతిలోనేనండి. పన్నీరు, నెక్స్ట్ వచ్చేసి మిల్క్ పౌడర్, తర్వాత కార్న్ ఫ్లోర్ అండి. ఈ మూడింటిని మిక్స్ చేస్తామండి. పన్నీరు అందరికీ తెలుసు, పాలతోనే చేస్తారు పన్నీరు. పన్నీర్లో కార్న్ ఫ్లోర్, తర్వాత మిల్క్ పౌడర్, అవి చేసిన తర్వాత నేతిలో ఇది ఇట్లా షేప్ చేసి వేయిస్తామండి.
ఇలా ఎంతసేపు అండి? అంటే మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత గోల్డ్ వరకు కలర్ చాలా వచ్చేదాకా చేసి తర్వాత మనం ముందుగా తీసుకున్న పాకంలో పంచదార పాకంలో ముంచాలండి. పంచదార పాకమేనా లేకపోతే బెల్లం పాకంలో కూడా మనం చేయొచ్చా అంటారా? ఇది లేదండి, పంచదార పాకం. ఓన్లీ పంచదార. అవును. చూసారు కదండి పన్నీర్ జిలేబీ. మనం ఇంతకు ముందు చాలా రకాల జిలేబీలు తిన్నాము, కానీ పన్నీర్ జిలేబీ అన్నది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయబోతున్నాను కూడా. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్. పాల పొడి, కార్న్ ఫ్లోర్, అలాగే పన్నీర్, ఈ 3. ఇంకా దీంట్లో మనకి వేరే ఇంకేం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. దాంతో మనం కలిపేసాం. పన్నీర్ని స్మాష్ చేసుకుంటూ కలిపితే మనకు అలా జిలేబీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. దాన్ని మనం అలా రోల్ చేసుకొని నేతిలో వేయాలి. నూనె వాడకూడదు, నేతిలో వేయాలి. దాని తర్వాత తీసి చక్కెర పాకంలో వేయాలి. చాలా సింపుల్ కదా. వేడి వేడి నేతి పన్నీర్ జిలేబీ అండి రెడీగా ఉంది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నేను ఫస్ట్ టైం తింటున్నాను ఈ స్వీట్. చాలా సాఫ్ట్ గా ఉంది. గోదావరికి వచ్చాను సంక్రాంతికి. వచ్చిన దాన్ని మాత్రం తిరిగి వెళ్ళేటప్పుడు మా ఇళ్ళలో గుర్తుపడతారో పెట్టరు, ఎందుకంటే ఇన్ని స్వీట్స్ తింటున్నాను అండ్ చాలా బాగున్నాయండి. శ్రీనివాస్ గారు చూసారు కదండి, చాలా ఈజీగా ఉంది, టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ సంక్రాంతికి ప్రిపేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.